Hi, welcome to MK Stat. Today topic is assignment problem lo unbalanced. ఓకేనా అసైన్మెంట్ ప్రాబ్లంలో అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం చూడండి. జాబ్స్ ఇచ్చాడు, మిషన్స్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క మిషన్ అనేది మనం అరేంజ్ చేస్తాం. దాని యొక్క మన క్వశ్చన్లో ప్రాబ్లంలో ఇచ్చేదాన్ని బట్టి, అంటే క్వశ్చన్లు అడుగుతారు కదా, కాస్ట్ మినిమం కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి, లేకుంటే హవర్స్, దానికి సంబంధించి మనం ఇవన్నమాట. వాడు క్వశ్చన్లో ఇచ్చేదాన్ని బట్టి హవర్స్ అయితే హవర్స్, మనకి కాస్ట్ అయితే కాస్ట్. ఓకేనా, ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క జాబ్ అనేది మనం అరేంజ్ చేయాలి. కాస్ట్ మినిమైజ్ చేయమంటే కాస్ట్ మినిమైజ్ చేస్తాము, లేకుంటే హవర్స్ని మినిమైజ్ చేయమంటే హవర్స్ని మినిమైజ్ అనేది చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేసుకోవాలి, మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేయాలి. అంటే ఏ విధంగా చెక్ చేస్తాం, ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా, అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. చెక్ చేయండి. 1 2 3 4 రోస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాలమ్స్ 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. 4 రోస్ 5 కాలమ్స్ ఈక్వలా కాదు. మనం ఏం చేయాలి, అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ని మనము బ్యాలెన్స్డ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, డమ్మీ రోన్ ఒకటి యాడ్ చేస్తాం. 0 0 0 0 0 డమ్మీ రోని యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఏమైంది, 5 రోస్ ఉన్నాయి, 5 జాబ్స్ ఉన్నాయి. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేసుకోవాలి, ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్గా చెక్ చేసుకున్నాం, అన్బ్యాలెన్స్డ్ని బ్యాలెన్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, రో మినిమం. అంటే ఏం చేయాలి, ప్రతి రోలో ఫస్ట్ రో చెక్ చేయండి, విచ్ ఈస్ ద మినిమం వాల్యూ, 2 ఈజ్ ద మినిమం వాల్యూ. ఆ 2తో రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి, 4 - 2 ఎంత వస్తుంది, 2. 3 - 2 అంటే 1. 6 - 2 అంటే 4. 2 - 2 0. 7 - 2 5. ఫస్ట్ రో. సెకండ్ రోలో మనకు మినిమం వాల్యూ ఏది, 10 ఈజ్ ద మినిమం వాల్యూ. అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 0 2 1 4 6. అంతేగా. నెక్స్ట్ థర్డ్ రో చెక్ చేయండి, మినిమం వాల్యూ అనేది మనకి 1 వచ్చింది. అంటే ఇక మనకి ఎంత వస్తుంది, 3 2 1 0 4. నెక్స్ట్ ఫోర్త్ రోలో మనకి 6 అనేది మినిమం వాల్యూ కాబట్టి 8 - 6 అంటే 2, 7 - 6 అంటే 1, 6 - 6 0, 9 - 6 అంటే 3, 6 - 6 0. నెక్స్ట్ మొత్తం జీరోసే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేసి ఏం రాశాను, ఇప్పుడు రో మినిమం అనేది చేశాను. మనకి మిషన్స్ A B C D E, జాబ్స్ ఏమున్నాయి, 1 2 3 4 5. మిషన్స్ ఇస్తాడు, లేకుంటే పర్సన్స్ ఇస్తాడు. ఓకేనా, వాళ్ళ ఇష్టం అనమాట. నెక్స్ట్ రో మినిమం అయిపోయింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, కాలం మినిమం. కాలం మినిమం. ఇప్పుడు చూడండి, కాలం వైజ్ చెక్ చేయండి. మినిమం వాల్యూ మనకి ఏముంది, 0 ఉంది. మనం 0 నుంచి ఏ వాల్యూ తీసినా మనకి ఏమొస్తుంది, అదే వస్తుంది. అంటే 2 - 0 ఎంత వస్తుంది, 2. 0 - 0 0. 3 - 0 3. 2 - 0 2. 0 - 0 సేమ్. ఇవి యాజ్ ఇట్ ఈజ్ కాలంలో, ప్రతి ఒక్క కాలంలో మనకు 0 ఉంది కాబట్టి మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వచ్చేస్తుంది. అంతే కదా. మామూలుగా మనకు జీరోస్ లేకుండా కానీ ఉన్నాయనుకోండి, క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వాల్యూస్ చేంజ్ అవుతాయి. మనం 0 నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం తీసుకున్నా మనకు అదే వస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 2 0 3 2 0. నెక్స్ట్ సెకండ్ కాలం 1 2 2 1 0. థర్డ్ కాలం 4 1 1 0 0. ఫోర్త్ కాలం 0 4 0 3 0. ఫిఫ్త్ కాలం 5 6 4 0 0. యాజ్ ఇట్ ఈస్ A B C D E. జాబ్స్ వచ్చి 1 2 3 4 5.
ఓకేనా, యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం. మీకు కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి, మనకి సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఓకేనా, మనం ఏం చెప్పుకున్నాం, ఎలా డ్రా చేయాలి, రో వైజ్ చెక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత కాలం వైజ్. రో వైజ్ ఎలా చెక్ చేస్తాం అంటే రో వైజ్లో మనకి ఇక్కడ ఉన్న సింగిల్ జీరో ఉందా చెక్ చేసుకోవాలి. సింగిల్ జీరో ఉందా, ఉంది కాబట్టి దానికి అసైన్ చేసుకొని కాలం వైజ్ అనేది క్యాన్సిల్ చేస్తాం. రో వైజ్ చెక్ చేస్తున్నప్పుడు కాలం వైజ్ క్యాన్సిల్ చేస్తాం. కాలం వైజ్లో సింగిల్ జీరో ఉంటే రో వైజ్ క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రోలో సింగిల్ జీరో ఉందా, ఉంది, దీన్ని అసైన్ చేసుకొని రో వైజ్ వస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. థర్డ్ రోలో ఉందా, లేదు. ఫోర్త్ రోలో 2 జీరోస్ ఉన్నాయి. ఫిఫ్త్ రోలో 3 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా చెక్ చేయాలి, కాలం వైజ్ చెక్ చేయండి. ఉన్నాయా, క్యాన్సిల్ అయిపోయింది. దీంట్లో సింగిల్ జీరో ఉంది. ఎలా చూస్తున్నాం, మనం కాలం వైజ్ చూస్తున్నాం కాబట్టి రో వైజ్ అనేది క్యాన్సిల్. నెక్స్ట్ సింగిల్ జీరో ఉందా, ఉంది కాబట్టి రో వైజ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేమైనా జీరోస్ ఉన్నాయా, ఎక్కడ లేవు, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే క్యాపిటల్ ఎన్. ఎంతో ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 లైన్స్ అండ్ స్మాల్ ఎన్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చి 5. మనకి ఇక్కడ ఏమైంది, నాట్ ఈక్వల్ టు అయింది, అంటే క్యాపిటల్ ఎన్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎన్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఎక్కడైతే లైన్స్ లేవో వాటిల్లో మనం మినిమం వాల్యూ చూస్ చేసుకోవాలి. మనకి ఏది మినిమం వాల్యూ, 1. ఇక్కడ చూస్తే మనకి 1s ఉన్నాయి. ఆ 1s అనేవి అన్కవర్డ్ ఎలిమెంట్స్లో మైనస్ చేయాలి. అండర్స్టాండ్, అన్కవర్డ్ ఎలిమెంట్స్లో మైనస్ చేయాలి. ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో ఇంటర్సెక్ట్ అయిన లైన్స్ అక్కడ మనం ఏం చేస్తామంటే 1 అనేది యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇంటర్సెక్ట్ అయిందిగా, ఇక్కడ 1 యాడ్ చేస్తాం అంటే 2 + 1 3. ఇక్కడ 3 ఉంది, 3 + 1 4. ఇక్కడ 0 + 1 1. ఇక్కడ 0 + 1 1. ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి చూసారా, ఇక్కడ సింగిల్ లైన్స్ యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూస్ అనేవి రాసేస్తాం. చూడండి ఒకసారి, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 2 0 3. ఇక్కడ మనం ఏం చేయాలి, 1 యాడ్ చేయాలి. 3 ఇక్కడ 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ 0 ఇక్కడ మనం ఏం చేస్తాం, 3కి -1 చేయాలి. 1 - 1 0, 2 - 1 1, 2 - 1 0, ఇక్కడ 1 0. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ కాలమ్ చెక్ చేయండి. ఇక్కడ 1 1 ఉంది, మనకు మినిమం వాల్యూ 1 కదా, మనం మైనస్ చేయాలిగా. 3 0 0 0 0. ఓకేనా, ఫోర్త్ కాలమ్ చెక్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ 0 4 0 ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 3 + 1 ఎంత వస్తుంది, ఇక్కడ 4. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిందిగా, 0 + 1 1. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయండి, -1 చేయాలిగా, అంటే ఎంత వస్తుంది, 4 5 3 0 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ సింగిల్ జీరో ఎక్కడన్నా ఉందా చెక్ చేసుకోవడం. ఓకేనా, చూడండి, సింగిల్ జీరో ఉందా, లేదు. సింగిల్ జీరో ఇక్కడ లేదు. థర్డ్ రో లేదు, ఫోర్త్ రో లేదు, ఫిఫ్త్ రోలో లేదు. కాలం వైజ్ చెక్ చేయండి, కాలం వైజ్ ఉందిగా. ఫస్ట్ కాలంలో సింగిల్ జీరో ఉంది, మనం కాలం వైజ్ చూస్తున్నాం కాబట్టి రో వైజ్ అనేది క్యాన్సిల్. నెక్స్ట్ సెకండ్ కాలం చూడండి, 2 జీరోస్ ఉన్నాయి. థర్డ్ కాలం 3 జీరోస్ ఉన్నాయి. ఫోర్త్ కాలం 2 జీరోస్ ఉన్నాయి. ఫిఫ్త్ కాలం 2 జీరోస్. నెక్స్ట్ ఏం చేయాలి, రో వైజ్ చెక్ చేయండి. రో వైజ్ చూసుకోండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3. ఇక మనకి ఏమైంది, టై అయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడ సింగిల్ జీరో లేదు, నువ్వు రో వైజ్ చూసుకున్నా కాలం వైజ్ చూసుకున్నా లేదు కాబట్టి స్టార్టింగ్ రో వైజ్కి వచ్చేద్దాం. రో వైజ్లో ఒక జీరోని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఓకేనా, సెలెక్ట్ చేసినప్పుడు మనం రో వైజ్ చూస్తున్నాం కాబట్టి నేను వన్స్కి కొంచెం పక్కన లైన్ డ్రా చేస్తున్నాము. వన్స్ మీద కొట్టామనుకోండి లైన్ మొత్తం కవర్ అయిపోద్ది. ఓకేనా, నేను ఎలా చేశాను, రో వైజ్ చూశాను. మనకి పాసిబుల్ లేనప్పుడు డయాగోనల్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా, ఈ జీరోస్ ఈ జీరో తీసుకున్నాను, మనకి పాసిబుల్ లేదు, రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంట్రా అంటే ఇది ఆల్రెడీ చేసినప్పుడు మనం కాలం వైజ్ చేసాం. నెక్స్ట్ ఈ రో చెక్ చేసాం.
నువ్వు ఇలా చేయాలరా అంటే సింగిల్ జీరోస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా చేసినప్పుడు చేసాం కదా, దీన్ని ప్రాసెస్ చేసి క్యాన్సిల్ చేసాం. నువ్వేం చేయాలి, మళ్ళీ సింగిల్ జీరో మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేయండి, ఈ రో క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ దీన్ని చేసేసి ఉన్నాము, మళ్ళీ దీన్ని అసైన్ చేసుకోకూడదు. అర్థమైందా? ఇక్కడ చూడండి 2 zeros ఉన్నాయి, రో వైస్ 2 ఉన్నాయి, ఇక్కడ 2. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ జీరోస్ లేవు, ఇది క్యాన్సిల్ అయింది. ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. మనకి మళ్ళా టై అయింది. ఇప్పుడు ఎలా తీసుకోవాలరా అంటే ఇది మనం తీసుకున్నాం చూసారా, ఇందాక మనం టై అయినప్పుడు ఈ జీరో తీసుకున్నాం, దానికి ఆర్తోగోనల్గా ఉండే జీరోస్ మాత్రమే తీసుకోవాలి. సారీ, ఆర్తోగోనల్ డయాగోనల్గా ఉండే జీరోస్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, 1 0 0 0 1 0 0 0 1 అనుకోండి. నేను ఈ జీరో సెలెక్ట్ చేసినప్పుడు దీని డయాగోనల్ ఏది వస్తుంది, ఇది. మళ్ళీ ఇట్లా కొడతారేమో, అలా కాదు, ఇది వస్తుంది. దీని డయాగోనల్గా ఉండే జీరో ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను అనుకోండి, దీని డయాగోనల్ ఏది ఉంటుంది, ఇది ఉంటుందా, ఇది ఉంటుందా, ఇది ఉంటుందా, ఇది ఇలా క్రాస్కి రాదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, దీని డయాగోనల్ ఏది వస్తుంది, నెక్స్ట్ మనకు టై అయినప్పుడు చూసుకోండి, ఇది దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, దీన్ని తీసుకుంటామా, దీన్ని తీసుకోవాలంటే దీన్ని ఈ లైన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీని డయాగోనల్గా ఇక్కడ ఉందా, 0 ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే రో వైజ్ చేస్తున్నప్పుడు కాలమ్ వైజ్ అనేది క్యాన్సిల్. ఓకేనా? మళ్ళీ మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలి, సింగిల్ జీరోకి వెళ్ళిపోవాలి. ఈ రో అయిపోయింది కదా, ఈ రోలో 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. కాలమ్ వైజ్ చూసుకుంటే 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ మనకు టై అయింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రాసెస్ ఏంటి, డయాగోనల్ ఆల్రెడీ వస్తున్నాగా ప్రాసెస్, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0ని అసైన్ చేసుకున్నాం. రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలమ్ వైజ్ క్యాన్సిల్. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ మనం సింగిల్ జీరోకి వెళ్ళిపోవాలి. ఇది ఆల్రెడీ చేసాం కదా, ఇక్కడ దాకా వచ్చిన ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ జీరో ఉందా, సింగిల్ జీరో ఉంది. నువ్వు రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలమ్ వైజ్ అనేది క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే అన్ని జీరోస్ అనేవి మనకు కవర్ అయిపోయాయి. నెంబర్ ఆఫ్ లైన్స్ చెక్ చేయండి, 1 2 3 4 5 1 2 3 4 5. క్యాపిటల్ N ఈక్వల్ టు 5. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ స్మాల్ n ఈక్వల్ టు 5 కాబట్టి స్మాల్ క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ n అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అసైన్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ మ్యాట్రిక్స్ అక్కడ రాసేసుకుంటున్నాను. ఏమొచ్చింది మనకి 2 0 3 0 4. నెక్స్ట్ సెకండ్ రో వచ్చి 0 1 0 4 5. నెక్స్ట్ థర్డ్ రో 3 1 0 0 3 0 0 3. ఓకేనా? ఫోర్త్ రో చెక్ చేయండి, 3 1 0 4 0. నెక్స్ట్ ఫిఫ్త్ రో వచ్చి 1 0 0 1 0. ఓకేనా? ఓవరాల్గా ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు నేను చెప్పాను ఇక్కడ దాకా పెన్సిల్తో వేసినా కూడా నెక్స్ట్ టైం మన అసైన్మెంట్స్ అనేవి ఇక్కడ పెన్తో వేసినా కూడా నెక్స్ట్ టైం మనకు అసైన్మెంట్స్ అనేవి పెన్సిల్తో డ్రా చేసుకోండి. అవసరమైతే రఫ్ చేసి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుందని చెప్పాను. ఓకేనా? ఫస్ట్ ఈ 0 అసైన్ చేశాను. ఇంకా కాలమ్ వైజ్ కానీ రో వైజ్ కానీ ఇంకేదైనా కానీ జీరోస్ కానీ ఏం చేసుకుంటాం, క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ ఈ 0కి అసైన్ చేశాను. నెక్స్ట్ కాలమ్ వైజ్ కానీ రో వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0 అసైన్ చేస్తున్నాను. ఈ 0 అసైన్ చేసినప్పుడు రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఇంక ఈ 0ని అసైన్ చేస్తాను. 0 అసైన్ చేసినప్పుడు రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ క్యాన్సిల్. చూడండి, అసైన్మెంట్స్ అనేవి అన్ని రోస్లో జరిగాయా, అన్ని లైన్స్లో. ఇక్కడ జరగలేదు చూసారా. అందువల్ల నేనేం చెప్తున్నాను, ఇది మొత్తాన్ని పెన్సిల్తో పెన్తో వేసినా కూడా ఈ అసైన్మెంట్స్ క్రాసెస్ అనేవి పెన్సిల్తో వేయండి, అవసరమైతే రఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఇక్కడ ఏమైంది, రాంగ్. ఓకేనా? సేమ్ బాక్స్ నేను వేస్తున్నాను చూడండి, 2 0 3 0 4 0 1 0 4 5 3 1 0 0 3 3 1 0 4 0 1 0 0 1 0.
ఓకేనా. పైన మిషన్స్ మాత్రం కామన్ ABCDE 1 2 3 4 5. ఓకేనా. ఇప్పుడు నేను ఇందాక ఈ 0 తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ 0కి అసైన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఈ 0 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ 0కి అసైన్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది మనకి, రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ సెకండ్ రోలో ఈ 0కి అసైన్ చేస్తున్నాను, రో వైజ్ కానీ కాలం వైజ్ ఏమైనా ఉంటే క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ 0కి అసైన్ చేసామనుకోండి, మనకేమవుతుంది, ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0కి అసైన్ చేశాను, కాలం వైజ్ క్యాన్సిల్. లాస్ట్ అన్ని అసైన్మెంట్స్ అనేవి జరిగాయా? జరిగాయి. చూడండి, ఫస్ట్ జాబ్ ఎవరికి అసైన్ చేస్తున్నాం, ఏ మిషన్కి, డి మిషన్కి. అదేవిధంగా సెకండ్ జాబ్ వచ్చి ఏ, థర్డ్ జాబ్ వచ్చి సి, ఫోర్త్ జాబ్ వచ్చి ఈ, ఫిఫ్త్ జాబ్ వచ్చి బికి అసైన్ చేసాం. ఓకేనా. ఈ ప్లేసెస్లో ఏ వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ డి ప్లేస్లో ఏ వాల్యూ ఉంది, ఇక్కడ 2. కాబట్టి ఆప్టిమల్ కాస్ట్ అసైన్మెంట్ అంటే మినిమం కాస్ట్ అనమాట. మనకి ప్రాబ్లమ్స్లో కాస్ట్ ఇస్తున్నాడు, నేను కాస్ట్ చెప్తున్నా. హవర్స్ ఇచ్చినప్పుడు హవర్స్ హెచ్ఎన్ పెట్టేసి సరిపోతుంది. ఓకేనా. 2. నెక్స్ట్ 2 to A, 2 నుంచి ఏకి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 10 ప్లస్. నెక్స్ట్ 3 నుంచి మిషన్ సి 2, 4 to E, 4 నుంచి ఈకి, 4 నుంచి ఈకి అంటే 6 ప్లస్ 5 to B నుంచి 0 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2 plus 10 12, 12 plus 2 14, 14 plus 6 20 రూపీస్ మినిమం కాస్ట్. అంటే ఆప్టిమల్ కాస్ట్ అసైన్మెంట్ వచ్చి 20 రూపీస్. అంటే మినిమం కాస్ట్ ఈక్వల్ టు 20 రూపీస్. ఓకేనా. దీన్ని మనం ఇంకో వే కూడా చేయొచ్చు. ఓకేనా. దీన్ని ఇలాగే ఉండిచ్చేస్తాను, చూద్దాం. ఇంకో పాసిబిలిటీ వే కూడా ఉంది, దాన్ని కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను. 2 0 3 0 4 0 1 0 4 5 3 1 0 0 3 3 1 0 4 0 1 0 0 1 0 1 2 3 4 5 A B C D E. ఓకేనా. ఇవి ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏం చేశాను, ఫస్ట్ జాబ్కి అసైన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ రోలో ఇక్కడ ఏం చేశాను, క్యాన్సిల్. రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ జాబ్ని అసైన్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను అనుకోండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్. ఇది తీసుకుంటే ఈ జీరోస్ ఏం మిగలవు, ఇంకా ఇది తీసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అవునా. ఇప్పుడు నేను దీన్ని తీసుకోకుండా దీన్ని తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కాలం వైజ్ కానీ రో వైజ్ కానీ క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ దీన్ని తీసుకుంటాను, తీసుకున్నప్పుడు రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ దీనికి ఇక్కడ మనకి ఏమొస్తాయి, 1 to B, నెక్స్ట్ 2 to A, 3 to D, 4 to C, నెక్స్ట్ 5 to E. మినిమం కాస్ట్ చూద్దాం ఒకసారి, చెక్ చేయండి. బి ప్లేస్లో మనకి ఎంత ఉంది, 3 ప్లస్. నెక్స్ట్ 2 to A, 2 నుంచి ఏకి 10 ప్లస్. 3 to D, 3 నుంచి Dకి, 3 నుంచి Dకి 1 ప్లస్. 4 to C, 4 నుంచి Cకి 6 ప్లస్. 5 to E, 5 నుంచి Eకి వచ్చి 0. క్యాలిక్యులేషన్ చేయండి. 10 ప్లస్ 3 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 6 ఎంత వచ్చింది, ఇక్కడ కూడా మనకి 20. అర్థమైందా. ఇది చేసినా ఒకటే. మనం ఇక్కడ అసైన్మెంట్స్ అనేవి ఎలా ఇవ్వాలంటే కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఏం చేశాను, ఇది ఇక్కడ మార్చిన తర్వాత ఓవరాల్గా మార్చాను.
మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే బదులు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏం చేశాను, దీన్ని తీసుకున్నాను కదా, దీన్ని తీసుకోకుండా నేను ఏం ప్లేస్ చేంజ్ చేశాను, పాసిబిలిటీ చెక్ చేసుకొని చేంజ్ చేసుకున్నాను. అంటే మనకి ఎటు చూసినా కూడా రో వైజ్ చూసినా కాలం వైజ్ చూసినా సింగిల్ అసైన్మెంట్ అనేది జరిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రో వైజ్ చూడండి ఒక అసైన్మెంట్, కాలం వైజ్ చూడండి ఒక అసైన్మెంట్. దీన్ని చెక్ చేయండి, రో వైజ్ అనేది సింగిల్ అసైన్మెంట్ జరిగింది, కాలం వైజ్ అనేది సింగిల్ అసైన్మెంట్. ఇది ఓవరాల్గా మన ప్రాసెస్. డయాగోనల్గా చెక్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎలా చెప్పాను డయాగోనల్, మీకు కావాలంటే సెకండ్ టైం కూడా వీడియో చూడండి, ఓకేనా? మీకు అర్థం అవ్వాలి. ఈజియెస్ట్ మెథడ్స్, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చమ్మా. అర్థమైందా? రోజు చెప్పేదేను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి యూస్ఫుల్ అవుతుందని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.